దేవునికి స్తోత్రం. ప్రార్థన 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 అంటే విడుదల, ప్రార్థన అంటే స్వస్థత, ప్రార్థన అంటే సమాధానము, ప్రార్థన అంటే హల్లెలూయా హల్లెలూయా అనగా చూడండి, చాలామంది కుటుంబంలో విడుదల లేదు. చాలామంది కుటుంబంలో భార్య భర్తకు సమాధానం లేదు. చాలా కుటుంబంలో అన్నీ ఉన్నా ఏమి లేనట్టుంటారు. కారణం ఏమంటే ప్రార్థన లేదు. కారణం అంటే ప్రార్థన లేదు. భార్యాభర్తలకు కాపాడుకోవటము, పిల్లలు భవిష్యత్తు కొరకు ఎదగటము, అంటే కుటుంబాలకు కూడా సమాధానం లేక, కుటుంబాలు అంతా ఎట్లా అంటే ఒకరి మంచి ఒకరి మొహాన్ని చూస్తే పడకుండా పోవడము, దాన్ని కారణం ఏమంటే ప్రార్థన లేని వాళ్ళు. హల్లెలూయా. చూడండి, యెహోషువ 24వ అధ్యాయము, యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం. నేనును నా ఇంటి వారును, హల్లెలూయా, నేనును నా ఇంటి వారంటే నేను, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా కుటుంబం అంతా యెహోవాను అనగా యేసు ప్రభుని మేము సేవించదము అని అర్థం. నేను నా ఇంటి వారు, హల్లెలూయా. నా ఇంటి వారు అంటే ఇంట్లో వాళ్ళందరూ భార్య భర్త పిల్లలు అందరూ, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. చూడండి, గుండె మీద చేపెట్టుకోండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పలికితే నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. కనుక దేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే మన గుండె మీద చేపెట్టి, మన హృదయం మీద చేపెట్టి, ప్రభా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు. దేవుని మాట వింటే స్వస్థత, విడుదల, సమాధానము అన్నీ వస్తాయి. హల్లెలూయా. మనిషి నువ్వు నేను మాట్లాడుకుంటే ఏమొస్తుంది? ఏమి రాదు. హల్లెలూయా. చూడండి, యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. చూడండి, ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు. ఏ ఇంట్లో? యెహోషువ ఇంట్లో, వారి కుటుంబంలో దేవుడు ఉన్నాడు. కొన్ని కుటుంబాలు చూస్తే దేవుడు లేదు. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయము, ఆదికాండము 9వ అధ్యాయము 21 వచ్చి చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము 21 వచనం. పిమ్మట ద్రాక్షరసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. ఏమంట?
వస్త్రహీనుడుగా తన గుడారములో ద్రాక్షరసం తాగి వస్త్రహీనుడుగా ఉన్నాడంట. 4 ఇల్లు చెప్తున్నా మీకు. 4 ఇంట్లో, ఒక ఇంట్లో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించింది చెప్తున్నాడు యెహోషువ. నోవహు గుడారం చూస్తే ప్రియులారా, ఫుల్గా మందు తాగి ద్రాక్షరసం తాగి ఒంటి మీద బట్టలు కూడా లేదంట వానికి. ఒంటి మీద తాగినోడి బట్టలు ఉంటుందా? హల్లెలూయా. తాగిన వానికి ఒంటి మీద బట్టలు తెలుస్తుందా? తెలియదు. చదువుతుంది కింద ఫస్ట్ కొంచెం బైక్ కొంచెం హల్లెలూయా. చూడండి, నోవహు తాగి ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా, బట్ట లేకుండా అండి ఇంట్లో. తాగిన మత్తుగా ఉంటాడు. తాగిన ఎలా ఉంటాడు? మత్తుగా ఉంటాడు. మత్తుగా ఉన్నాడు. చూడండి, భార్య ఆఖరిగా ఉంటే తెలుస్తుందా? పిల్లలు ఆఖరిగా ఉంటే తెలుస్తుందా? వాడు తెలీదు. వాడు మత్తులో ఉన్నాడు అని అర్థం. హల్లెలూయా. రేపు పొద్దున అడుగు, అయ్యా తాగొద్దా అంటే, నీ సత్తిగా నేను తాగను అంటాడు. బిడ్డలు సత్తిగా నేను తాగను అంటాడు. వస్తే వాడు బిడ్డ సచ్చినా పర్వాలేదు, ఫుల్గా మంది తీసుకుని వస్తాడు. భార్య మీద సత్యం చెప్తాడు. ఎందుకు చెప్తాడు? మా నాన్న సత్యం, మా నాన్న చెప్పేసి ఉంటాడు. చూడండి వాళ్ళ నాన్న మంచుడు. వాళ్ళ నాన్న తాగి బట్ట తగిలిచ్చేసిన ఫోటో. మా నాన్న సత్యంగా నేను తాగను అంటాడు. ఫస్ట్ ఫుల్గా తాగేసి వస్తాడు. ఆ ఇంట్లో తాగుబోతనం ఉంది. రెండవది వస్త్రము లేదు. వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. వస్త్రం లేదు. రెండో ఇల్లు చూడండి, యోబు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. వారి గుడారములో వెలుగు అంధకారమవును. వారి గుడారములో వెలుగు అంధకారమవును. వారి ఎద్దనున్న దీపము ఆరిపోవును. ఆ ఇంట్లో చీకటి. ఏ ఇంట్లో? ఈ 3వ ఇంట్లో. మొదటి ఇంట్లో ఏమి? యెహోవాను సేవించుదామన్నాడు. రెండో ఇంట్లో ఏమి? మందు, ఫుల్ మందు. ఆ ఇంట్లో అందరూ తాగుబోతున్నారు. కొడుకు, అబ్బ అందరూ తాగుబోతులే. కొడుకు అబ్బ తీస్తాడు, అబ్బ కొడుకు తీస్తాడు, తాగుబోతులు. 3వ ఇంట్లో ఏమి? అంధకారము. అందరూ చీకట్లో ఉన్నారు. ఆ ఇంట్లో దీపం మారిపోయిందంట. చూడండి, 4 ఏళ్ళు చూడండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 20వ వచనం. నీ గుడారములో సనుగుచు యెహోవా మన యందు పగపట్టినందున. ఏముంది ఆ ఇంట్లో? సనుగులు. కొన్ని ఇంట్లో సనుగులు ఉంటుంది. భర్తను చూసి భార్య సనుగుతుంది, భార్యను చూసి భర్త సనుగుతాడు. హల్లెలూయా. పిల్లలు చూసి తల్లిదండ్రులు సనుగుతారు, అత్తను చూసి కోడలు సనుగుతుంది, కోడలు అత్తను చూసి సనుగుతుంది. కొన్ని ఇంట్లో సనుగులు. చెప్పండి, 4 ఇల్లు పెట్టాం ఎదుట. మొదటి ఇల్లు ఏమి? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. రెండో ఇల్లు ఏమి? తాగిపోతాను. వాడు ఫుల్గా ద్రాక్షరసం తాగి మత్తుడై వస్త్రహీనంగా ఉన్నాడని చెప్తుంది. 3వ ఇల్లు ఏమి? అంధకారం అయిపోయిందంట. ఇల్లు చీకి దీపం మారిపోయిందంట. 4వ ఇల్లు ఏమి? సనుగులు. నీ ఇంట్లో అలా ఉందా? నీ ఇంట్లో సనుగుతున్నారా? ఎందుకు ఈ 3 ఇంట్లో సనుగులు అంటే, ప్రియులారా, ఇంట్లో ప్రార్థన లేదు. ఇంట్లో, ఈ కుటుంబంలో ప్రార్థన లేదు. కొన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉండదు. వండడము తినడము. హల్లెలూయా.
కుటుంబ ప్రార్థన ఇంట్లో ఎదుగుదల ఉండదు. కుటుంబ ప్రార్థన ఇంట్లో ఆశీర్వాదం ఉండదు. కుటుంబ ప్రార్థన ఇంట్లో ఆరోగ్యం ఉండదు. కుటుంబ ప్రార్థన ఇంట్లో నెమ్మది ఉండదు. కుటుంబ ప్రార్థన ఇంట్లో దీవెన కూడా ఉండదు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తారా? మీ కుటుంబం ప్రార్థన చేస్తారా? పొద్దున సాయంత్రం నైవేద్యం సమర్పిస్తారా? చూడండి, అన్ని ఇంట్లో పోండి, ఒక హిందూ ఇంట్లో పోండి, ఉదయం లేచి తలస్నానం చేసి, చూడండి వాళ్ళందరి పేరు మహాలక్ష్మి అంటారు. తలస్నానం చేసి ఆ ఇల్లు వాకిట బయట తులసి చెట్టు ఉంటే దాన్ని కుంకుమ పెట్టి, దాన్ని బొట్టు పెట్టి, అగరబత్తి అంటించి దాని ఉంటారు. కారణం ఏమి అంటే ఉదయం లేచి తన దేవుని, వాళ్ళ నమ్మకం అది, వాళ్ళ నమ్మకం వాళ్ళ దేవుని వాళ్ళు ఎదుగుతారు. వాడు ఐదు సామెలు వేసుకున్నవాడు మాలేసుకున్న, చూడండి ఉదయం 4కే లేచి చల్లటి నీళ్ళు ఎత్తి తల మీద పోసుకుంటాడు. వాళ్ళని తోచిన భక్తి చేస్తాడు. వాళ్ళని తోచిన భక్తి, వాళ్ళని నమ్మకం, వాళ్ళని విశ్వాసం. చూడండి, అదేలాగా క్రైస్తవుడుగా ఆరాధించేవాడు, యేసుని ప్రేమించేవాడు ఉదయము సాయంత్రము ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన ఇంట్లో ఎలా ఉంటుంటే ఆ ఇల్లు, చూడండి కీర్తనలు 118:15 వచనం, నీతిమంతుని ఇంట్లో రక్షణ గురించి సునాదం వినబడును. నీతిమంతుని గుడారంలో రక్షణ గురించి సునాదం వినబడును. రక్షణ అనగా విడుదల, రక్షణ అనగా స్వస్థత, రక్షణ అనగా సమాధానము. ఆ ఇంట్లో అన్నీ ఉంటుంది. చదవండి. యెహోవా దక్షిణ హస్తము సహస్రమైన కార్యం చెయ్యును. ఆ ఇంట్లో అవలేని కార్యం కూడా జరుగుతుంది. ఆ ఇంట్లో జరగవలసిన కార్యం అంతా జరుగుతుంది. కారణం ఏమంటే నీతిమంతుని ఇల్లు. ఏది నీతిమంతుని ఇల్లు? యెహోషువ ఇల్లు నీతిమంతుని ఇల్లు అది. ఎందుకంటే నీతిమంతుని ఇంట్లో ఎప్పుడు ప్రార్థన ఉంటుంది. నీతిమంతుని ఇంట్లో ఎప్పుడు ఆరాధన ఉంటుంది. నీతిమంతుని ఇంట్లో ఎప్పుడు దేవుడి గురించే మాట్లాడుకుంటారు. నీతిమంతుని ఇంట్లో బైబిల్ గురించే ధ్యానిస్తారు. బైబిల్ గురించే ఆరాధన ఉంటుంది. అలాంటి ఇల్లుని నీతిమంతుని ఇల్లు అంటారు. హల్లెలూయా. తాగుబోతుని ఇంట్లో నీతిమంతుని అనలే, సన్నిధి ఇంట్లో నీతిమంతుని అనలే. హల్లెలూయా. అంధకారమైన ఇంట్లో నీతిమంతుని చెప్పలే. ఎక్కడ నీతిమంతుని ఇల్లు అంటే యేసుని ఆరాధించే ఇల్లు నీతిమంతుని ఇల్లు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుగా కుటుంబ ప్రార్థన ఉండాలా. కుటుంబ ప్రార్థన ఉండాలా. కుటుంబం ప్రార్థన ఇల్లు. నువ్వెంత దశమం ఇచ్చినా, నువ్వెంత కానుకలు వేసినా, నువ్వెంత మందిరానికి వచ్చినా, నువ్వెంత మందిరం రోజు వచ్చి మందిరం చప్పట్లు కొట్టినా నీతో దేవుడు రాడు. నీ ఇంట్లో నెమ్మది ఉండదు. నీ ఇంట్లో సమాధానం ఉండదు. నీ ఇంట్లో ఎదుగుదల ఉండదు. నీ ఇంట్లో అభివృద్ధి ఉండదు. నీ ఇంట్లో శూన్యం మాత్రమే ఉంటుంది. కారణమేమి? ఆ ఇంట్లో ఆరాధన లేదు, ఆ ఇంట్లో ప్రార్థన లేదు. కనుక అందుకే ప్రభు లేదు అక్కడ. కానీ యెహోషువని అడిగితే యెహోషువ చెప్తున్నాడు, నేను నా ఇంటి వారును, అనగా నేను, నా భార్య, నా పిల్లలు దేవుని మాత్రం ఆరాధిస్తాము. ఆమేన్. దేవుని మాత్రం ఆరాధిస్తాము. కనుక ఏ ఇంట్లో దేవుడు ఉన్నాడు ఆ ఇంట్లో ఎప్పుడు ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, విశ్వాస సునాదము, రక్షణ గురించి సునాదము. ఎప్పుడు స్వార్థ చెప్తామా, ఎప్పుడు మందిరం తీసుకొస్తామా, ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందని ఆశ కలిగి ఉంటారు. ఆ ఇంట్లో దేవుడు ఉన్నాని అర్థం. దేవుని ఇంట్లో ఎలా ఉంటుంది తెలుసునా? వస్తాము, వచ్చే వారం పోతాము, టైం అయిపోయింది, సాకు, పని ఉంది అంటే రోడ్డు కూర్చోండి, అదో దయ్యం అది. హల్లెలూయా. ఏమంట? నీతిమంతుని గుడారము, నీతిమని ఇల్లు. ఎవరు నీతిమంతుడు? యేసుప్రభు నీతిమంతుడు. యేసుప్రభు అనుసరించి నడిచేవాడు కూడా నీతిమంతుడు. ఏ నీతిమంతుడు వచ్చి ఆ నీతిమంతుడు ఆరాధిస్తారో ఆ ఇల్లు నీతిగా ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ యేసు ఉంటాడో అక్కడ నీతి ఉంటుంది. ఎక్కడ యేసుప్రభు ఉంటాడో సమాధానం ఉంటుంది. ఎక్కడ యేసు ఉంటాడో అక్కడ ఆరాధన ఉంటుంది. కనుక కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చెయ్యాలా. మీ ఇంట్లో చేస్తున్నారా? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేస్తున్నారా? ఎందుకు ఇంట్లో గొడవలు వస్తుంది అంటే కుటుంబ ప్రార్థన లేదు. హల్లెలూయా. కుటుంబంగా కలుసుకోవాలా, ఒకరొకరు ఐక్యతగా ఉండాలా, ఒకరొకరు చూసుకోవాలా.
ఒకరు ప్రేమగా మాట్లాడుకోవాలా. హల్లెలూయా. ఒకరు ప్రేమగా, భార్య భర్త ఉంటే ప్రేమగా మాట్లాడుకోవాలా, అత్తకుంటే ప్రేమగా మాట్లాడుకోవాలా. హల్లెలూయా. కుటుంబంలో అక్క చెల్లెంటే ప్రేమగా మాట్లాడుకోవాలా. ఒకరొకరు ఐక్యత కలిగి ఉండాలా, ఒకరొకరు క్షమించుకోవాలా. హల్లెలూయా. ఒకరొకరిని క్షమించుకోవాలా, ఒకరొకరు క్షమించే మనసు ఉండాలా. అక్కని చెల్లి క్షమిస్తే చెల్లి అక్కని క్షమించాలి. క్షమించే మనసున్న చోట దేవుడు ఉంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనుక నోవహు ఫుల్ తాగి వస్త్రహీనుడిగా ఉన్నాడు. చూడండి, యోబు ఆ గుడారి యోబు చెప్పినట్టు ఆ ఇంట్లో అంధకారము. హల్లెలూయా. ఇంకో ఇంట్లో సనుగులు. ఈ మూడింట్లో ప్రార్థన లేదు, ఈ మూడింట్లో కుటుంబ ప్రార్థన లేదు, ఈ మూడింట్లో భక్తి లేదు, ఈ మూడింట్లో విశ్వాసం లేదు, ఈ మూడింట్లో నమ్మకం లేదు. కానీ యెహోషువ చెప్పిన ప్రియులారా, నేను దేవుని మాత్రం సేవిస్తాను. ఆమేన్. నేను నా ఇంటి వారి యెహోవాను మాత్రము సేవించదు. అనుక ఆ ఇల్లు నీతిమంతుని ఇల్లు. ఆమేన్. ఆ ఇల్లు ఏంది? నీతిమంతుని ఇల్లు. నీతిమంతునితో రక్షణ గురించి సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహసమైన కార్యం చెయ్యను. దక్షిణ హస్తము, దక్షిణం అనగా దేవుని సంఘము. దేవుని సంఘము అనగా పరలోకమన్న ఉత్తరము, తూర్పున్న తూర్పు ఏ పక్క ఆ పక్క ఇట్లా తూర్పు ఎట్లమ్మా? ఇట్లా ఇట్లన్నా క్రాస్. ఓకే. తూర్పున దేవుడు ఉదయించి పడమన అస్తమించి ఆయన ఉత్తరమున పరలోకానికి పోతాడు. ఉత్తరం పరలోకానికి అనగా ఉత్తరం పరలోకంలో దేవుడు ఉన్నాడు. దక్షిణం అనగా ఉత్తరం ఆపోజిట్ దక్షిణము. దక్షిణం అంటే సంఘము. ఆయన ఉత్తరం నుంచి సంఘం వైపు చూస్తున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక నీ కుటుంబ ప్రార్థన ఉందా? ఏ ఇంట్లో ప్రార్థన చేస్తారో ఆ ఇంటి చుట్టూ కంచె ఉంటుంది. ఏ ఇంట్లో కుటుంబ ఆరాధన ఉందో ఆ ఇంట్లో చుట్టూ అగ్ని కంచె ఉంటుంది. ఆ ఇంట్లో రోగం రాదు, ఆ ఇంట్లో రోగం రాదు. ఆ ఇంట్లో రోగం వచ్చిన దేవుని మహిమ కొరకు వస్తాయి. ఆ ఇంటి చుట్టూ కంచెన్న ఇంట్లో కష్టం రాదు, నష్టం రాదు, ఏ తెగులు గుడాలను సమీపించదు, అపాయం ఎందుకు రాదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మరి నీ ఇంట్లో కష్టం ఉంది, నీ ఇంట్లో ఆర్థిక కష్టం ఉంది, నీ ఇంట్లో ఆకలి కేకలు ఉంది, నీ ఇంట్లో బియ్యం కొరతగా ఉంది, మరి నీ ఇంట్లో అన్ని కొరతగా ఉంది. కారణమేమి? కొరతలు తీర్చే దేవుడు లేదు అక్కడ. హల్లెలూయా. నా దేవుడు ఎక్కడ కొరతగా ఉందో అక్కడ కొరతలు తీరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎక్కడ కొరత ఉందో అక్కడ యేసు ఉంటే అక్కడ సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. సారపత్తి గ్రామంలో ఒక విధవరాలు ఉంటుంది, అయ్యా మా ఇంట్లో కొంచెమే పిండి ఉంది, మా ఇంట్లో కొంచెం నూనె ఉంది. ఏలే చెప్తారు, ఆ కొంచెం నాకు తీసుకుంటా, ఫస్ట్ నాకు దేవునికి ఇవ్వు, ఆ కొంచెం దేవునికి ఇవ్వు అన్నాడు. ఎప్పుడు ఏలియా ఆ ఇంటికి పోయినాడో ఆ ఇంట్లో వర్షం పడినంత వరకు పిండి తగ్గలేదు, నూనె తగ్గిపోలేదు. తీస్తా అంటే వస్తానే ఉంది, తీస్తా అంటే వస్తానే ఉంది. కారణమేమి? ఆ ఇంట్లో ఏలియా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గనుక ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేస్తున్నావా? దేవుని కష్టం చెప్తున్నావా? నీ నష్టం చెప్తున్నావా? నీ వేదన చెప్తున్నావా? నీ బాధ చెప్తున్నావా? ఎందుకు నీ బాధ తీరలేదు? ఎందుకు నీ వ్యాధి బాధ కాలేదు? ఎందుకు నీ కుటుంబ సమాధానం లేదు? ఎందుకు రక్షణ లేదు అంటే మనకు ప్రార్థన లేదు. హల్లెలూయా. మనకేం లేదు? ప్రార్థన లేదు. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. అరుణోదయమున లేచి, అరుణోదయం లేచి వారు ఒక్కొక్క నిమిత్తం. ఎవరు? యోబు. ఎందుకోసము? అరుణోదయం లేచి వాళ్ళు ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించి వచ్చాను. వారి విందు దినములో పూర్తిగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుని దూషించారేమో, పాపం చేస్తారేమో అని
తమ హృదయంలో దేవుని దూషణమని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచాడు. కనుక ఆ పిల్లలకు బుద్ధి చెప్పి వాళ్ళు ప్రార్థన చేయడం వల్ల కూడా ప్రార్థనలో కూర్చోపెట్టి, కుటుంబ ప్రార్థనలు కూర్చోపెట్టి వారి ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పిస్తున్నాడంట. బలి అంటే ప్రార్థన, ధూపం వస్తుందా ప్రార్థన. కనుక యోబు సంతానం ఎప్పుడు ఆ పిల్లలకు ప్రార్థన చేస్తాడో చదివి 10వ వాక్యం చూడండి. ఇప్పుడు ఆ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. ఆ ఇంటి చూడు, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తం చుట్టూ కంచి వేసి కదా. ఏముంది ఆ ఇంటి చుట్టూ? కంచె ఎందుకు ఉంది చెప్పండి? కంచె ఎందుకు ఉంది? ప్రార్థన ఉంది ఆ ఇంట్లో. ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది. ఆ ఇంట్లో ఉదయకాలం లేచి దేవుని ఆరాధిస్తారు, సాయంత్రం దేవుని ఆరాధిస్తారు. అరుణోదయము అంటే ఉదయం 4 నుంచి ఉదయం 4 గంటలకు 5 గంటలకు కుటుంబంగా భార్య పిల్లలు అందరూ కూర్చొని దేవుని స్తుతిస్తున్నారు. వారు స్తోత్రాలు చెల్లిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఆ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసే ఇంటి చుట్టూ ఏముందని చూడండి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతను కలిగిన సమస్తం చుట్టూ కంచి వేస్తుంది కదా. ఎవరు? దురాత్మ అంటుంది, దయ్యం అంటా ఉంది, ప్రభా యోబు చుట్టూ కంచె ఉంది, నేను పోలేను ప్రభా ఇంటికి. వాడి ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంట్లో ప్రవేశిస్తే కరెంట్ కొడతా ఉంది. ఎవరు ప్రార్థన చేస్తారో వారి దుష్టశక్తి ముట్టదు. ఎవరు ప్రార్థనలో ఉంటారో వారి మంత్రశక్తి ముట్టదు, అంధకార శక్తిని ముట్టదు, దురాత్మను ముట్టదు, ఎదిగి పాపమును ముట్టదు. కారణమేమి? వాడు రోజు ప్రతిరోజు పవిత్ర చేయబడుతున్నాడు, యేసు రక్తంతో కడగబడుతున్నాడు. ప్రార్థన చేసేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క శక్తి, ప్రార్థన శక్తి వారిని ఆవరించబడతాయి. హల్లెలూయా. కనుక అరుణోదయము లేచి ఏ కుటుంబం ప్రార్థన చేస్తుందో వారి ఇంట్లో కష్టం ఉండదు. వారు గంజి దాగినా సంతోషం ఉంటారు. మనం బిర్యానీ గొడవ వేసుకుంటున్నాం కదా, అవునా కాదు? చేయొద్దండి, బిర్యానీ నుంచి గొడవ చేయొద్దండి. తీయండి గమని తీయండి. హల్లెలూయా. యోబు ఇంటి చుట్టూ కంచె ఉంది. ఎవరు వేస్తారు కంచె? యోబు డబ్బి చేపించుకున్నాడా? ప్రార్థన శక్తి అది. ప్రార్థన చేసే వాని చుట్టూ ఆయన ఆశ్రయంగా ఉంటాడు. ఆశ్రయము ఆయన ప్రాకారంగా ఉంటాడు. అగ్ని కంచె వేయబడి ఉంటుంది. చూడండి, దయ్యం అంటే 9 చదవండి, 8, 9 చదవండి త్వరగా. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ప్రభు దేవుడు అంటాడు, దురాత్మత ప్రభు అంటాడు. అందుకు యెహోవా నీవు నా యెహోవా ప్రభు చెప్తున్నా, దేవుడు యేసయ్య చెప్తున్నాడు, నీవు నా సేవకుని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతులను న్యాయవంతులను దేవుని భయభక్తి కలిగి చెడుతను విసరించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు అని చెప్తే దెయ్యం అంటే అపవాది యోబు ఊరికేనే దేవుని ఎందుకు భయభక్తి గలవాడేనో, వాడు ఊరికే ప్రభా అని భక్తి, వాడు ఊరికే ప్రభా, నేను ఊరికే అట్లా డ్రామా చేస్తాను ప్రభా భక్తిగా అంటే. సరే ప్రభు పో అన్నాడు. నువ్వు పో, ఊరికి అంటున్నా కదా, నువ్వు పోయి చూడండి. వీడు పోయినాడు. పోయి ఆ ఇంట్లో చేయి తాపితే వాడిని షాక్ కొడుతుంది. కారణం ఏమి అంటే చూడండి, కీర్తన 91:10 అపాయం నీ యొద్దకు రాదు. కీర్తన 91:10 అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అపాయము నీ యొద్దకు రాదు. నీ గుడారం ఏ తెగులు నీ గుడారమును, తెగులు అంటే వ్యాధులు, రోగాలు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఆ ఇంట్లో ఎవరున్నారు? ఆ ఇంట్లో? మా మెసేజ్ తీసుకో. ఆ ఇంట్లో ఎవరున్నారు? ఈయనే చూస్తారు కదా పొద్దున, చెప్పండి, మాట్లాడండి.
ఎవరున్నారు ఇంట్లో? చెప్పండి, మా ఇంట్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు కనుకనే ప్రార్థన, నిత్యం ఆరాధన. ఆ ఇంటి చుట్టూ కంచె ఉంది. నీకును నీ ఇంటి వరకును నీకు కలిగిన సమస్తములకు దేవుడు కంచె వేస్తాడు. ఎవరింట్లో? ప్రార్థన చేసేవారి ఇంట్లో, ఆరాధించే ఇంట్లో, కుటుంబ ప్రార్థన చేసే ఇంట్లో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. బాగా వేసి నిద్రపోయిన దేవుడు ఉంటాడు. బాగా పీకలతో తిని, కొంతమంది ఉంటారు బాగా తిని పొద్దున్న 9 కూడా లేరు. హల్లెలూయా. అందుకే అన్నిలు చూసుకో, నీ ఇంట్లో ఎదురుతో అన్నిలు చూడు. హల్లెలూయా. వాని భక్తి చూడు, అన్నిలు భక్తి చూడు. ఉదయమే లేచి తలస్నానం చేసి, ఆడలో తలస్నానం చేసి ఆ తులసి చెట్టుకు ముక్కి సుప్రభాతం పెట్టి సామాన్య స్నానం చేయకుండా కిచెన్లో పోరు. వారి భక్తి ఎలా ఉంది? మన భక్తి ఎలా ఉంది? చెప్పండి, మన భక్తి ఎలా ఉంది? టైం హైదరాబాద్ సాయంత్రం చిత్తం ముఖంగా మించాలనుకున్నా. టక్కని చెప్పి మన భక్తి ఎలా ఉంది? మేము యేసయ్యను ఆరాధిస్తాను చెప్తావు. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుని ఆరాధిస్తారు. ఎవరైనా చూపుల్లో పరిశుద్ధుడు, మాటల్లో పరిశుద్ధుడు. హల్లెలూయా. హల్లెలూయా. నడతలో పరిశుద్ధుడు, వస్త్రంలో పరిశుద్ధుడు, తలంపులు కూడా పరిశుద్ధుడు. ఆయన పాపం లేనివాడు. ఆయన 2 భార్యలు కాదు, 3 భార్యలు కాదు. ఆయన తల మీద ఒక భార్య, పక్కన భార్య కాదు. ఆయన ఊరంతా భార్య కాదు. నిత్య బ్రహ్మచారి, సర్వ సృష్టికర్త, ఆకాశను భూమిని కళ్ళు చేసిన దేవుడు. హల్లెలూయా. అందుకే వేల్పుల్లో నీ వంటి వాడు లేదు. శృతికీర్తులను బట్టి నువ్వు పూజ్యుడు. హల్లెలూయా. పరిశుద్ధుని బట్టి మహనీయుడును. అలాంటి గొప్ప దేవుడు నా దేవుడు. హల్లెలూయా. నా దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఈ లోకంలో ఎవరు కూడా వేలెత్తి చూపించలేదు. నీలో ఈ పాపం ఉంది చెప్పమని చూస్తాం, చెప్పమని చూస్తాం. ఎవరైనా నీలో ఈ పాపం ఉంది, నా యేసుని చూసి, నా యేసు క్రీస్తుని చూసి నీలో ఈ పాపం చెప్పమను. ఎవడు రాలేదు. ఆయన అన్నాడు, నాలో ఏ పాపం చెప్పండి, ఎవడు రాలేదు. పరిశుద్ధుడు ఆయన. ఆమీన్, ఆమీన్, ఆమీన్. కనుక ప్రార్థన చేసే ఇంట్లో దేవుడు ఉంటాడు. కనుక కుటుంబ ప్రార్థన చేయాలి. 5 మంది ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా కూర్చొని 2 పాటలు పాడి దేవునికి ఆరాధన చేసి కుటుంబంలో ప్రార్థన గంభీర శబ్దం, ఇంట్లో ఆ శబ్దం వినిపించాలి. దేవునికి చప్పటి శబ్దం వినిపించాలి. శృతి కీర్తన బట్టి వినిపించాలి. హల్లెలూయా. ఊరు తినేసి ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు, ఆ ఇంటి కథ, ఈ ఇంటి కథ, పక్కింటి కథ. ఆ అమ్మ అక్కడ పోయింది, ఈ అమ్మ ఇక్కడ వచ్చింది, ఆయన ఆడిపోయినాడు, ఈయన ఈడిపోయినాడు, వాడు ఆడ సీరియల్ తాగుతున్నాడు, ఆడ మందు తాగుతున్నాడు. నీకెందుకు? హల్లెలూయా. అవునే కాదా? ఎవరు ఆడిపోయి వస్తే మనకేమి? అవునే కాదా? ఎవడు పోయి ఆడి వచ్చినా మనకేమ్మా? మనం పోయి సావలే కదా. అవునా కాదా? అవునా కాదా? అందుకే ముసలమ్మ ముచ్చట చేయకూడదు. అది భయంకరమైన పాపం బైబిల్ చెప్తుంది. మొదటి దశలోనికి ఉంది ఆ మాట. హల్లెలూయా. అందుక దేవుని గురించి మాట్లాడు, ప్రభుని గురించి మాట్లాడు. ఆదివారము ఏ పాట పాడతాం మాట్లాడు, ఏ వాక్యం చెప్తా మాట్లాడు, ఎలా ఆరాధించాలో మాట్లాడు, ఏ సాక్ష్యం చెప్పాలో మాట్లాడు, కొత్త ఎవరు తీసుకోవాలో మాట్లాడు. అది ప్రభుని కనపరచాలా అని మనసు అనుకుని చూడు. దేవుని శక్తి మనకు పంపిస్తాడు. యేసుక్రీస్తుని మాత్రమే అంత శక్తి. ఆమీన్, ఆమీన్. చూడండి, అదే అబ్రహాం ఇంట్లో ఎలా ఉంచండి. 18 ఆదికాండం 18 ఆదికాండం 18 త్వరగా ఆదికాండము 18 ఏమంట? అబ్రాహాం, నాకు చెప్పాలి అందరూ. అబ్రాహాము
నిశ్చయముగా బలము గల గొప్ప జనమవును. ఏమంట? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమవును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వించబడును. ఎందుకు ఆశీర్వించబడాలి? అతను మూలముగా భూమిలోని సమస్త జనము ఆశీర్వించబడును. ఎందుకు ఆశీర్వదము? అబ్రహాము ప్రార్థన చేసే వ్యక్తి, దేవునితో ముఖాముఖిగా పోరాడిన వాడు, దేవుని తన కుటుంబ మనుషుల కొరకు దేవునితో వాదించిన వాడు. ప్రభా, అక్కడ సదమ పట్ల 5 మంది నీతిమంతులు, 50 మంది నీతిమంతులు చంపేస్తావా? 40 మంది నీతిమంతులు చంపేస్తావా? 40 మంది ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? ఒక లోతు కొరకు దేవునితో పోరాడి జయించినవాడు అబ్రహాము. కనుక అబ్రహాము ప్రార్థన పరుడు, అబ్రహాము ఒక ప్రార్థన వీరుడు, అబ్రహాము ప్రవక్త. అబ్రహాము కుటుంబంలో ప్రార్థన ఉంది. అందుకే అంటున్నా చూడండి 19, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలచినట్లు తన తర్వాత అండర్ చేసుకోండి, తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును కైగొనుటకు అతడు వారు ఆజ్ఞాపించినట్ల నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఎలాగ ఎరిగి ఉన్నాడు దేవుడు? అబ్రహాము ఎలా తెలుసుకున్నాడు? అబ్రహాము ప్రార్థన బట్టి, అబ్రహాము విశ్వాసం బట్టి, అబ్రహాము నీతిని బట్టి దేవుడు తెలుసుకున్నాడు అబ్రహాముని. హల్లెలూయా. యోబు యొక్క ధర్మాన్ని, యోబు పరిశుద్ధను బట్టి, యోబు యథార్థను బట్టి, యోబు ప్రార్థన బట్టి యోబుని దేవుడు తెలుసుకున్నాడు. అందుకంటే చూడండి, తన సంతానంను కూడా యెహోవా మాను నడిపిస్తాడు. అందుకే అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడని ప్రభువు ఆ వంశము దేవుడు ఆశ్రయించాడు. కారణం ఏమంటే అబ్రహాము నిశ్చయముగా బలము గల ఏ బలము? ప్రార్థన బలము, విశ్వాసం అనే బలము, నమ్మకం అనే బలము, నీతి అనే బలము. అబ్రహాములో ప్రార్థన బలం ఉంది కనుక అతను భయపడలేదు. హల్లెలూయా. దేవునితో పోరాడి జయించిన వాడు, దేవునితో పోరాడి జయించిన వ్యక్తి. అందుకే అతను తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయము జరిగించుచు యెహోవా మార్గమును కైగొనుటకు అతడు వారి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. నీ గురించి దేవుడు ఏం తెలుసుకున్నాడు? నోవాహులా తెలుసుకున్నాడా? సనుగులాగా తెలుసుకున్నాడా? అంధకారంలో తెలుసుకున్నాడు నిన్ను? చూడండి, నోవాహు గుడారంలో మత్తుడైపోయి ద్రాక్షరసం తాగి మత్తుగా ఉన్నాడంట. మత్తుగా ఉన్నవాడికి లేపిన లేడు. వాడు తాగుబోతుడు ఎప్పుడు పైకి రాడు. వాడు తాగుడు బానిస అయిపోయినాడు. హల్లెలూయా. వాడి జీతం అంతా పైషాకు పోతాయి. హల్లెలూయా. రెండవది హాస్పిటల్ పోతాయి. హల్లెలూయా. కనుక సనుగులు ఇంట్లో పరిశుద్ధం ఉండదు. ఎందుకు ఆ సనుగులు? అత్తను చూసే కోడలు పట్టదు, కోడను చూసే అత్తకు పట్టదు, భార్యను చూసే భర్తకు పట్టదు, భర్తను చూసే భార్య పట్టదు. కారణమేమి? సనుగులు. హల్లెలూయా. వీళ్ళ మీద చారులు, అత్త మీద చారులు, కోడలు అత్త మీద చారులు, అత్త కోడ మీద చారులు, భర్త మీద భార్య మీద చారులు, భార్య భర్త మీద చారులు. కారణమేమి? సనుగులు ఉన్నాయి ఇంట్లో. సనిగది ఎవరు? దయ్యము. వాడి సెల్లే వీడి సెల్లదు అంటే దయ్యమే అనేది. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, అలాంటి ఇల్లు అంధకారమును, ప్రార్థన చేసే ఇల్లు, నీతిమంతుని ఇల్లు నిలిచెను. చదువు సామెతలు 12:6. త్వరగా సామెతలు 12:6. భక్తిహీనుని ఇల్లు పాడై లేకపోవును. భక్తి లేని ఇల్లు పాడై లేకపోవును. ఉందా? ఏమంట? భక్తి, ప్రార్థన లేని ఇల్లు, విశ్వాసం లేని ఇల్లు, నీతి లేని ఇల్లు అది పాడయి లేకపోవును. అంటే తొందరగా పుడుస్తారని అర్థం, తొందరగా పాస్పోర్ట్ తీస్తారని అర్థం. నీతిమంతుని ఇల్లు నిలుచును. నీతిమంతుని ఇల్లు నిలిచెను. ఏ నీతిమంతుడు? దేవుని ఆరాధించేవాడు,
యేసుని వెంబడించేవాడు, యేసుక్రీస్తు ప్రార్థన చేసే వ్యక్తి నీతిమంతుడు. యేసుని వెంబడించేవాడు నీతిమంతుడు. నీతిమంతుడు ఇల్లు నిలుచును, నీతిమంతుడు ఇల్లు నిలుచును, భక్తిహీనులు పాడై లేకపోదురు. భక్తిహీనులు ఇల్లు ఏమవుతుంది? పాడైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అబ్రహాము నీతిమంతుడు అనగా యోబు నీతిమంతుడు. వారి చుట్టూ కంచె ఉంది. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వాళ్ళు యెహోవాను సేవించదము, యెహోవాను సేవించదమన్నారు. కనుక అబ్రహాము చూడండి, అతని సంతానము దేవుడు ఆశ్రయించిన కారణం ఏమి అంటే అబ్రహాము ప్రార్థన పరుడు. అబ్రహాము ప్రార్థన పరుడు. దేవుడు అంటున్నాడు, నా స్నేహితుడు అబ్రహాము. దేవుడు సర్వశక్తుల దేవుడు అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నా స్నేహితుడు అబ్రహాము, నా స్నేహితుడు అబ్రహాము అన్నాడు. స్నేహితుడు అన్నాడు ఒక మానవుని చూసి. సర్వశక్తి గల దేవుడు నా స్నేహితుడు అబ్రహాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అంత ప్రార్థన పరుడు, ప్రార్థన వీరుడు, అంత శక్తి గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అతనికి సంతానమే లేదు, అతని పిల్లలే లేదు. కానీ దేవుడు అంటున్నాడు చూడండి, ఆదికాండం 18:19 చెప్తున్నాడు, తన పిల్లలను యెహోవా అబ్రహామును గూర్చి, ఎవరి గురించి? అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను, చూడండి, తన తర్వాత ఏమర్థము? అబ్రహాము కాలమైన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించు యెహోవా మార్గమును కైగొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. నేను అందుకు తెలుసుకున్నాను. నీ గురించి దేవుడు అని తెలుసుకున్నాడు. చూడండి, తాగిపోతు కొడుకు తాగిపోతాడు, తిరిగిపోతు కొడుకు తిరిగిపోతాడు, అబ్బ తాగుతాడు, కొడుకు తాగుతాడు. హల్లెలూయా. కొంతమంది భక్తిగా ఉంటారు, కొంతమంది చాలా భక్తిగా ఉంటారు, పిల్లలు ఏమో లోకంత జీవితం ఉంటారు. హల్లెలూయా. కొంతమంది మంచి ప్రార్థన పనులు ఉంటారు. నాకు తెలిసిన ఒక వాళ్ళ అమ్మ మంచి ప్రార్థన పనురాలు, భర్త తాగిపోతాడు, కొడుకు తాగిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంత కారణము? చూడండి, మొదటి సమూయేలు 8వ అధ్యాయం చూడండి, మొదటి సమూయేలు 8వ అధ్యాయం. ఇక్కడ సమూయేలు గురించి, సమూయేలు దానా నుంచి బెర్షెబా వరకు గొప్ప ప్రవక్త. అలాంటి ప్రవక్త కుమారులు ఏమనంటే ధనాపేక్షము, లంచం తీసుకునే వారు ఉన్నారు. ఒక ప్రార్థనా వీరుడు. వీరిని పిల్లలు ఎలా ఉన్నారంటే దుర్మార్గులుగా ఉన్నారు. చదవండి 2వ మాటగా, సమూయేలు వృద్ధులైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద నా న్యాయాధిపతిని నియమించను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షెబా న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపగా ధనాపేక్షలై లంచం పుచ్చుకొని న్యాయం తిప్పివేయగా, న్యాయాన్ని తిప్పేశారంట లంచాలు తీసుకొని. న్యాయాధిపతులు వాళ్ళు, ఇశ్రాయేలు న్యాయం తీర్చేవారు. తండ్రి గొప్ప ప్రార్థన పరుడు. కానీ అబ్రహాము బిడ్డలు అలా పోలేదు. అబ్రహాం బిడ్డలు అలా దారి తప్పిపోలేదు. దేవుని అనుసరించి నడిచారు. తండ్రి తర్వాత పిల్లలు, పిల్లల తర్వాత పిల్లలు, పిల్లల తర్వాత పిల్లలు, అట్లా అబ్రహాం సంతానం అంతా దేవుడు ఆశీర్వదించాడు. కానీ సమూయేలు దగ్గర వచ్చిన తర్వాత ఈ సమూయేలు ఒక మంచి ప్రార్థన పరుడు. సమూయేలు ప్రవక్త పిల్లలు ఎలా ఉన్నారంటే లంచగొడితనము. హల్లెలూయా. వీళ్ళు లంచాలు పుచ్చుకొని న్యాయాన్ని తిప్పివేసేశారంట. ధనాపేక్ష కలిగిన వారు, ధనాశ కలిగిన వారు. హల్లెలూయా. కొంతమంది మంచి ప్రార్థన ఉంటారు, కానీ డబ్బు పిచ్చి ఉంటుంది. హల్లెలూయా. నాకు కూడా డబ్బు పిచ్చి కొంచెం. మీకు లేదా? మంచిగా దేవుడు దీవి చేయలేక మంచిగా కదా, మంచిదా కాదా? మనం లేదా? నిబరమ్మ తెమ్మలేదంట.
హల్లెలూయా. ఇదే మొదటి సమయంలో మొదటి దానికి వస్తే ఏలి అనే ప్రవక్త ఉంటాడు. ఏలి ఒక యాజకుడు. ఏలి అతనికి 2 పిల్లలు, ఓపి పినహాసు. దేవుని మందిరించే సమర్పించే ఆహారములు, బలులు అర్పించే మాంసాపేక్షలు ఉన్నారంట. వాళ్ళు బలిపిని దేవుని సమర్పించాల. సమర్పిస్తున్నప్పుడే ఆ ముక్కలు ఉడుతున్నప్పుడు తీస్తుంటా ఉంటారంట. వాళ్ళు ఆ వచ్చిన యవనస్తులతో పని చేస్తుంటారు. వాళ్ళు దేవుని ఉగ్రత వారి మీద దిగి ఏలి కుటుంబమే నాశనం అయిపోయింది. హల్లెలూయా. చూడండి, ఎక్కడ ప్రార్థన లేదు, ఎక్కడ ప్రార్థన లేదు, ఎక్కడ నీతి లేదు, అక్కడ అసహ్యమైన కార్యములు ఉంటుంది. ఏముంటుంది? అసహ్యమైన కార్యములు. ఎక్కడ యేసు దేవుడు ఉన్నాడో నీతి అనే కార్యములు ఉంటుంది, ఆరాధన ఉంటుంది, అక్కడ మహిమ ఉంటుంది, అక్కడ ప్రసన్నత ఉంటుంది. దేవుడు లేని చోట నీచ కార్యములు ఉంటుంది. బైబిల్ చెప్తుంది నీచ కార్యములు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చూడండి, సమూయేలు ఒక మంచి ప్రవక్త. దానా నుంచి బెర్షెబా వరకు గొప్ప ప్రవక్త. దేవునితో మాట్లాడే మంచి ప్రార్థనా పరుడు. అలాంటి ప్రార్థన పిల్లలు ఎలా ఉన్నారంటే లంచగొడితనం అంట, ధనాపేక్ష కలిగిన వారంట. ఏలి మంచి ఒక యాజకుడు. అలాంటి పిల్లలకి ఓపి పినహాసు 2 కుమారులు, మాంసాపేక్షలు. హల్లెలూయా. ఆడపిల్లలు వస్తే వాళ్ళతో పాడు పని చేస్తున్నారు చర్చలో. చూస్తారు ఎలా ఉన్నారు. అందుకే వారు దీవించబడలేదు, అందుకే వారు అలాగ ఆశించబడలేదు. మరి అబ్రాహాం బిడ్డలు ఎందుకు ఆశించబడ్డారు? అబ్రాహాం బిడ్డలు నీతిగా ఉన్నారు, నీతి మనం నడిచారు. హల్లెలూయా. కనుక చూడండి, మనం నీతిమంతుడి గుడారములో వాక్యానుసారమైన నీ జీవితం ఎప్పుడు అనుభవిస్తావో, ప్రార్థన పరువును ఎప్పుడు ప్రార్థిస్తావో, కుటుంబ ప్రార్థన ఎప్పుడు చేస్తావో, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించను ఎప్పుడు ఇంట్లో ఐక్యత కలిగి ఉంటావో, ఎప్పుడు భార్య భర్త పిల్లలు ఐక్యంగా ఉంటారో ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు. ఆ ఇంట్లో దేవుడు ఉన్న చోట ఐక్యం ఉంటుంది. దేవుడు లేని చోట భయంకరమైన గొడవలు ఉంటుంది, భయంకరమైన గొడవలు. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉంటారు తెలుసిన? పాము ముంగిస్తుంటారు. ఎలా ఉంటారు? పాము ముంగిస్తుంటారు. ముంగిస్తారమ్మా, పాము ముంగిస్తున్నట్టు ఉంటారు. 2 తల్లి కూతుర్లే వాళ్ళు, భార్య భర్తలే వాళ్ళు. హల్లెలూయా. అక్క చెల్లెలే వాళ్ళు, అన్నదమ్ములే వాళ్ళు. కానీ పాము ముంగిస్తున్నట్టు ఉంటారు. ఏ కారణము? అక్కడ నీచమైన కార్యం ఉంది, అక్కడ భక్తి లేదు. హల్లెలూయా. భక్తి లేని చోట ఎట్లా ఉంటారు? అన్నదమ్ములే, అక్క చెల్లెలే, భార్య భర్తలే, అన్నదమ్ములే, కానీ పాము ముంగిస్తూ ఉంటారు. అక్కడ భక్తి లేదు. హల్లెలూయా. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ నీతి ఉంటుంది. ఎక్కడ రక్షణ ఉంటుందో అక్కడ సునాదం ఉంటుంది, దేవుని ఆరాధన ఉంటుంది, గంభీర శబ్దం ఉంటుంది, ప్రార్థన శబ్దం ఉంటుంది, కుటుంబ ప్రార్థన ఉంటుంది. అక్కడ ఏ తెగులు నీ గుడాన్ని సమీపించదు, ఏ తెగులు నీ గుడాన్ని సమీపించదు. అపాయం నీ ఎద్దకు రాదు. 10,000 మంది నీ పక్కన వచ్చినా, 1000 మంది నీ పక్కన వాలినా అపాయం రాదు. దేవుడు ఉన్న చోట అపాయం రాదు. హల్లెలూయా. ఎంతమంది వచ్చినా అపాయం జరగదు, అపాయం జరగదు. ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మాయిలు కానీ అమ్మాయిలు ఎలా ఉన్నారు? పరిస్థితి ఉన్నారా? 15 ఏళ్ళకే లవ్ మ్యారేజ్, 15 ఏళ్ళకే. వాడు ఎట్లంటే చాలు, ఈమె కూడా ఎట్లా అంటుంది. వాడు హాయ్ అంటే ఈమె డబుల్ హాయ్, హాయ్ హాయ్ బాయ్. హల్లెలూయా. ఈరోజు ఎలా ఉన్నారు? తల్లిదండ్రులు నమ్మకం ఉన్నారా? నీ తల్లిదండ్రులకు నమ్మకం ఉన్నావా? హల్లెలూయా. ఈరోజు నీ తల్లిదండ్రులకు నమ్మకం ఉంటే దేవుడు నిన్ను నమ్ముతాడు. నీ తల్లిదండ్రులకే నీ నమ్మకం లేకపోతే పంపించిన వాడు ఆయన ఈ లోకానికి, ఆయన నమ్మకం ఉండగలితే ఎట్లా? హల్లెలూయా. ఈరోజు నిజంగా చెప్తారు, ఈ సినిమా ప్రభావము ఇదన్నీ చేరిపోయిందంటే చిన్న వయసులన్నీ బానిసకి, ఈ తాగుడికి, ఈ గంజాయిలకి, ఈ తప్పుడు కార్యాలకి చిన్న వయసుకి బానిస అయిపోయి 20 ఏళ్ళకే వాళ్ళ జీవితం పాడు చేసుకుంటున్నారు. 20 ఏళ్ళకి వాళ్ళు దేనికి పనికిరాడు.
హల్లెలూయా. కారణం ఏమంటే ఆ బానిసత్వం, తాగుడు బానిసత్వం. అందుకే నోవాహు అలా ఉంది, ఎప్పుడు గొడవ ఇల్లు, సనుగులు, దేవునికి విరోధంగా మాట్లాడంట. దేవునికి విరోధం ఏమి పోతే ఏమి, ఈరోజు చర్చికి పోకపోతే ఏమవుతుంది, చర్చికి పోకపోతే అదే సనుగులనే ఇల్లు, అది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే ఇల్లు. అది అంధకారం ఏమంటే ఇట్లా మాట్లాడే మాట ఇల్లంతా చీకటి అయిపోతుంది. ఒక బ్లెస్సింగ్ కూడా ఉండదు ఆ ఇంట్లో. హల్లెలూయా. ఆ ఇంట్లో ఒక బ్లెస్సింగ్ కూడా ఉండదు. నువ్వు ఎన్ని లైట్ చేసినా ఇల్లు చీకటిగానే ఉంటుంది. ఉదయం చీకటి కాబట్టి ఇల్లు కూడా చీకటి. హల్లెలూయా. కానీ నువ్వు యోబు వలె ప్రార్థన చెయ్యి, అబ్రాహాము వలె ప్రార్థన చెయ్యి, నీ ఇల్లు ఎందుకు దీవించబడదు, నీ ఇల్లు ఎందుకు ఆశ్రయించబడదు, నీ వ్యాపారం అభివృద్ధి చెందదు, ఎందుకు కష్టము, ఎందుకు నష్టం ఎందుకు వస్తుంది? ప్రభు ఎంత ఎంత నీకు దేవుడు ఎంత వాగ్దానం ఇస్తున్నాడు. అపాయం ఎందుకు రాదు, అపాయం ఎందుకు రాదు, ఏ తెగులు నీ గుడారను సమీపించదు. దేవుడు నీకు ప్రామిస్ చేస్తున్నాడే, దేవుడు ప్రామిస్. ఎందుకంటే ప్రార్థన చేసేవారి ఇంటికి రాదు. హల్లెలూయా. చాలామంది నేను చాలా చెప్పే చోట, సార్ మా భర్త మారలేదు సార్, భర్తగా మారలేదు, భార్యనే మారాలి. నా భార్య మారలేదు సార్ అంటే మొదట మనమే మారాలి. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమను జీవిస్తే నీ ప్రేమతో మారుతారు. అవునా కాదా? అవునా కాదా? నువ్వు నిన్ను ప్రేమించాలని ప్రేమిస్తే ప్రేమనా? అది వేసి ప్రేమనా? సార్ రండి సార్, వచ్చాను సార్ అంటే నన్ను ప్రేమించాలి ప్రేమిస్తే అది ప్రేమనా? ఎవరు ద్వేషిస్తారో వాడిని ప్రేమించాలి, అది యేసు ప్రేమ. ఆమేన్. ఎవరు వ్యతిరేకిస్తారో వారిని ప్రేమించాలా, అది యేసుని ప్రేమ. హల్లెలూయా. గనుక ప్రార్థన చేయండి, ప్రార్థన విడిపిస్తుంది. ప్రార్థన నీళ్ళు సమస్తం బంధకు మించి నిన్ను విడిపిస్తుంది. ప్రార్థన నీ దుఃఖాన్ని సంతోషం మారుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన నీకు సమాధానం ఇస్తుంది. సమాధానం లేకున్నావేమో ఈ రాత్రి ప్రార్థన చేస్తుడు. దేవునితో కుటుంబ ప్రార్థన చేయి. ఇంట్లో కుటుంబంలో ఎప్పుడు కుటుంబ ప్రార్థన చేస్తావో ఆ ఇంట్లో రక్షణ ఆనందం ఉంటుంది, రక్షణ ఆనందం. హల్లెలూయా. అలా ఇన్నా లేకపోయినా ఆనందంగా ఉంటారు. హల్లెలూయా. అందుకే ఏ ఇంట్లో ప్రార్థన జరుగుతుందో ఆ ఇంట్లో ఎప్పుడు బాగుంటారు. నష్టం ఆ వాకిట్ల రాదు, రోగం ఆ వాకిట్ల రాదు, జ్వరం ఆ వాకిట్ల రాదు, వ్యాధుల వాకిట్ల రాదు. కారణం ఏమంటే ఆయన అంటున్నాడు, నీ వాకిట్లో దేవుడు ఉన్నాడు, నీ వాకిట్లో దూతలు ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ వాకిట్లో ఉన్నవాడు. ఆయన నీ హృదయపు తలుపు, నీ గుడారపు తలుపు తడుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి చాలా. తట్టుచున్నాను. ఇదిగో నేను చెప్పాలా, ఇదిగో నేను చెప్పండి, ఇదిగో నేను తలుపునంత నిలుచు తట్టుచున్నాను. నీ తలుపు దగ్గర ఉన్నా, నీ వాకిట్లో ఎవరున్నారు? మొబైల్ పోతాను. నీ వాకిట్లో ఎవరున్నారు? ఎవరైనా యేసుక్రీస్తు నీ వాక్యంతో నిలుచుకున్నాడు. ఎవరన్నా రావాలని దాటి రావాలి ఆయన. నీ వాకిట్లో ఆయన ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసే ఇంట్లో ఆయన ఉంటాడు, ఆయన వాకిట్లో ఉంటాడు. ఆయన దాటుకొని రావాలి. వస్తుందా దెయ్యం ఇంటికి? వస్తుందా ఇంటికి రోగము? నీటిలో గొడవలు వస్తుందా? వాకిట్లో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కనుక నీ హృదయపు తలుపు దేవుడు తట్టు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, కుటుంబ ప్రార్థన చేయండి. మీ పిల్లలు పరిశుద్ధపరచండి. మీ పిల్లలు ఏం చేస్తారో గమనించండి. మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. మీ పిల్లల కొరకు ఎప్పుడు మీరు ప్రార్థన చేస్తారో వాళ్ళు మంచి భవిష్యత్తు కలిగి ఉంటారు. హల్లెలూయా.
పిల్లల గురించి ఎప్పుడు ఒకవేళ చిన్న పిల్లల పసి బిడ్డల వాళ్ళ మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి. ప్రభా, నా బిడ్డని ఆశీర్వదించండి, నా బిడ్డని ప్రయోజనకరంగా మార్చండి, నా బిడ్డను మంచి ఆఫీసర్గా మార్చండి, నా బిడ్డను తండ్రి దేశం తలకింద చేసేవారుగా మార్చండి. ఈరోజు అలా ప్రార్థన చేయండి. పిల్లలు చేసే తప్పును ఎంకరేజ్ చేయొద్దు. పిల్లలు చేసే తప్పును ఎంకరేజ్ చేస్తే రేపు నీ కొంప నాశనం అయిపోతుంది. హల్లెలూయా. ఏలి పిల్లలు అలానే పిల్లలు చేశారు. దేవుని శిలోహ మందిరంలో వాళ్ళు బలిపీఠ కట్టిన మాంసం తినేసి చర్చికి వచ్చే వాళ్ళ ఆడపిల్లల మీదకి వాళ్ళు పాడు పని చేస్తున్నారు. దేవుని ఉగ్రత వచ్చి మొత్తం కుటుంబం వాషట్ అయిపోయింది. హల్లెలూయా. అదే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు చేసే తప్పులు కూడా అడగలేక, తప్పును తప్పుగా చెప్పలేక భయంతో కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, సచ్చినా ఒకటే. అవునా కదా? నీ పిల్లలు తప్పుని చెప్పలేకపోతున్నావు. ఇది తప్పు నువ్వు చేసేది, నువ్వు చేసే మానుకోరా, ఇది తప్పు నువ్వు చేసే, తాగేది తప్పు, ఇది నువ్వు ఖండించలేని వాడు. ఖండించిన తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు ఉన్నా ఒకటే, సచ్చినా ఒకటి. అవునా కాదా? అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? నీ పిల్లలు తప్పు మానిపోతారు, సరి చెయ్యి. వారి కోసం ప్రార్థన చెయ్యి, వారికి దేవుని బతిమాలు, తప్పు మనపై సరి చెయ్యి, న్యాయం వైపు తిప్పు. దేవుని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అదే అబ్రహాం చేసిన వ్యక్తి. అబ్రహాం పిల్లలలో పోలేదు. ఈసాకి న్యాయవంతుడు. ఈసాకి పిల్లలు దీవించబడ్డారు. ఇశ్రాయేలుగా ఒకే ఒక్కటి దేశంగా మారినాడు. ఒక యాకోబు దేశం మారిపోయినాడు. ఇశ్రాయేలు దేశం యావత్ ప్రపంచం ఓడిపోతుంది, ఇజ్రాయెల్ వెళ్ళిపోతుంది. ఇజ్రాయెల్ ఇంతవరకు ఏ దేశం గెలవలేదు. వారు ప్రపంచం లేని ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు బాంబు వేస్తే ఆకాశంలో దాన్ని కాల్చేస్తారు, కింద పడదు, కింద పడదు. అంత టెక్నాలజీ ఉంది. కారణము సర్వశక్తి గల దేవుడి సహాయం. చిన్న దేశం అది, చాలా చిన్న దేశం అది. ఆ చిన్న దేశం దేవుడు అంత బాంబులు అని ఉంది. హల్లెలూయా. అందుక మనము పిల్లల గురించి ప్రార్థన చేయ. విలాప వాక్యము 2వ వచనము 19. ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. విలాప వాక్యం 2వ అధ్యాయం 19వ వచనం. విలాపవాక్యము కన్నడలో ఏమది? గలాపం, ప్రలాపం. ఏమంట? నీవు లేచి ఎప్పుడు లేయాలా? నిద్ర నుంచి లేయాలా. బాగా నిద్రపోయి, బాగా 9 లేచి నిద్రపోయి మళ్ళా కాఫీ తాగి నిదానంగా స్తోత్రం ప్రభా అంటే బాయిరణ కుమార్తె అంటారు ఆయన. అర్థమైంది నీకే? నువ్వు నెమ్మది లేచి ఎప్పుడు మంచి నిద్ర 3 నుంచి 6 గంటల వరకే మంచి నిద్ర. అది చాలా డేంజర్ అనే సమయము. ఆ 3-6 నిద్రను పోగొట్టుకొని ప్రభు కోసం లేచి ప్రార్థన చేస్తా వచ్చినావా, అప్పుడు బ్లెస్సింగ్, అప్పుడు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నువ్వు లేచి రెయ్యి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు, నీళ్లు పోసినట్టు కాదు, నీళ్లు కుమ్మరించాలా, ఏడవాల. హల్లెలూయా. నేను నిజంగా ఈరోజు ఉదయం 5 గంటలు లేచి 2 గంటల నుంచి నిద్ర రాలేదు. 3-4 గంటలకి బైబిల్ చదివి 5 గంటలకి ప్రార్థన చేసి అరగంట సేపు విషయం కోసం ఏడ్చాను. అరగంట సేపు ఒకరి కోసం ఏడ్చాను. ఏడ్చి ప్రార్థన చేస్తే 9 గంటల నాకు మెసేజ్ వచ్చింది, అన్ని లైన్ క్లియర్. లేదు నాకు పోవాలా, దేవుడు క్లియర్ చేసింది, ట్రాఫిక్ క్లియర్. రేపు సునాయాసం పోయి సునాయాసం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము. నీ పసిపిల్లలు నువ్వు వినాలమ్మా, అమ్మా నువ్వు వినాలా, నీ పసిపిల్లలు ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. అంటే పసిపిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర చేయి పెట్టి, విధంగా చేయి పెట్టి 2 చేతులు ఎత్తి, ప్రభా నా కుమార్ని ఆశ్రయించు, ప్రభా నా పిల్లలు నాకు ఇవ్వండి ప్రభా. పసిపిల్లల వాళ్ళ కొరకు 2 చేతులు ఎత్తి దేవుడు చేయి ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్రయిస్తారా? మీరు చూడండి, ఇప్పుడు మీరు ఎవరో రోడ్డు మీద పోతున్నారు, ఎవరినో బిచ్చమడిగా వాడు వచ్చి, అయ్యా అమ్మా 10 రోజులు అన్నం తినలేదమ్మా, ఓ 10 రూపాయలు సహాయం చేయండి అంటే ఇస్తారా? ఇరా నాన్న మీకు కొంత కఠినంగా ఉంటారులే, కొంతమంది ఇరు. అయ్యప్ప ఇచ్చలేదంటారు, కొంతమంది ఇచ్చారు ఉంటారు, 10 20 ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇస్తారు కదా మీరు. చూడండి, నిన్ను సృష్టించిన వాడు దేవుడు. నీలోనే ఇంత కనికరం ఉంటే ఆయనంత కనికరం ఉంటుంది, ఆయనంత కనికరం ఉంటుంది. అవునా కాదా? నిన్ను తయారు చేసిన వాడే ఆయన, సృష్టికర్త ఆయన. నీలో దయ ఉంది, నీలో కరుణ ఉంది. నీకన్నా గొప్ప దేవుడు ఆయన యేసు ప్రభు. ఆయన ఎంత దయ ఉండాలా? ఆయన ఎంత చేయి చాపితే నీ చేతులు ఒట్టిగా ఉండదు. బాగా వినండి, అంత నేను కొరకు మీరే వినండి, బాగా వినాలా. 2 చేతులు దేవుడి యొక్క ప్రార్థన చేయి. నువ్వు ఉందని నమ్ము, నా చేతిలో బిడ్డలు నమ్ముకో. ఇది అదృశ్యమే, ఇది దృశ్యంగా మారుతుంది. ఆమేన్. అదృశ్యమే, ఇది ఏమి లేదు అమ్మా, ఇది ఏమి లేదు. ఇది వినడానికి పిచ్చిగా ఉందని ప్రార్థన చేయి. ప్రభా నా చేతిలో మంచి బిడ్డను పెట్టాను ఆయన, ఇది స్తోత్రం అనుకో. ఈ విశ్వాసమే రుజువుగా మారుతుంది, అదృశ్యంగా దృశ్యంగా మారుతుంది. లేదు కానీ నిజంగా ఉండి పెడతాడు దేవుడు, అది నమ్మకం. ఆమేన్, ఆమేన్. కనుక నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేయి, నీ గర్భపడ కొరకు ప్రార్థన చేయి. వేకుజామున లేయి, నీళ్లు కుమ్మరించాల. ఎలాగా? ఒక బిందెలు నీళ్ళు పోసినట్టు నీ కంట్లో నీళ్ళు వస్తూనే ఉండాలి, ఆగిపోకూడదు. హల్లెలూయా. అలాగ ఏడ్చి ప్రార్థన చేయి. మనుషుల ఎదుట ఏడవడం వేస్ట్, మనుషుల ఎదుట నీళ్ళు కాచి వ్యర్థము. దేవుని ఎదుట ఏడవడం గొప్ప రిజల్ట్ తీసుకొస్తుంది, మంచి రిజల్ట్ వస్తుంది. నాకు 2 గంటల రిజల్ట్ వచ్చింది. ఉదయం నేను 5 గంటలు చేసిన ప్రార్థన 9 రిజల్ట్ వచ్చింది. హల్లెలూయా. నేను కూడా ఎట్లా పోయిన అనుకున్నాను, అది ఎట్లా పోవడం, అక్కడ ఎట్లా మీటింగ్ పోవడం అనుకున్నాను. ఆమేన్, ఆమేన్. అలాగే మీరు మార్చును గాక. కనుక చూడండి, ప్రార్థన నీళ్ళు తాగుబోతనం ఉంది, ప్రార్థన నీళ్ళు అంధకారంగా ఉంది, ప్రార్థన నీళ్ళు సనుగులు ఉంది. అది నీ ఇంట్లో ఉందేమో చూసుకో. వాటిని తరిమే రేటు నీ తరుము, అలా ఉందో తరుము. చీకటి తరుము నీ ఇంట్లో సనుగులు తరుము, నీ ఇంట్లో తాగుబోతున్న తరుమే. ప్రార్థన ద్వారా తరుము. నీకు విజయాన్ని దేవుడిస్తాడు, నీకు విజయాన్ని దేవుడిస్తాడు. విజయం చూడాలన్నా ప్రార్థన చేయి. వేకుజామున లేయి, అరుణోదయం లేయి, 2 చేతులు ఎత్తి దేవుని ప్రార్థించు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని మహిమపరచుడు, యేసుని ఆరాధించి చూడు, శక్తి ఎలా ఉంది చూడు. ఆమేన్, ఆమేన్. దేవుడు మీరందరూ ప్రార్థించేదిగా మార్చును గాక. దేవునికి సహాయం దయచేను గాక. ఆమేన్, హల్లెలూయా. చిన్న పనులు కాలం చెల్లించుకుంటాం. ఈ వాక్యం దీవించును గాక.